ఇది నాకే జరుగుతుందో, అందరికీ జరుగుతుందో నాకు తెలీదు గానీ, అడగాలనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి. చిన్నప్పుడు వేసవి సెలవులొస్తే అమ్మమ్మోళ్ళ ఇంటికెళ్ళినా, లేదంటే మన ఊర్లో ఉన్న సెలవులొస్తే రోజు ఐస్ క్రీమ్ జీడి పిక్కలిచ్చి, చింతపండిచ్చి, ఉన్న డబ్బులిచ్చి, అవిచ్చి, ఇవిచ్చి రోజు ఐస్ క్రీమ్‌లు, ఐస్‌లు 10, 20 తిన్నా ఏమయ్యేది కాదు. అండ్ పళ్ళు ఏమంటారు దాన్ని? పుల్లలతో తోముకున్నా గూడా ఏమయ్యేది గాదు. అండ్ దట్టు కొబ్బరి మిఠాయిలని, అవ్వని, ఇవ్వని ఎన్నో స్వీట్స్ తిన్నా ఏమయ్యేది కాదు. ఎన్ని తిన్నా ఏమయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ఒక బజ్జీ తింటే లిమిట్. జస్ట్ లిమిట్. ఓహ్! నో 2 తినకూడదు గ్యాస్ అయిపోద్ది. స్వీట్స్ తింటే దగ్గు. అసలు ఏం తిన్నా అస్సలు తినలేకపోతున్నామండి. అంటే నాకిలా అవుతుందో, అందరికిలా అవుతుందో తెలీదు. ఒకప్పుడు ఏదైనా సరే ఇప్పుడంతా లెక్కేసుకొని తినాల్సొస్తుంది. 2 బజ్జీల కన్నా ఎక్కువ తింటే గ్యాస్ అయిపోద్ది. 3 చపాతీల కన్నా ఎక్కువైతది. ఒళ్ళొచ్చేస్తది. చిన్నప్పుడు బెస్ట్ అండి. చాలా బెస్టు. మనసుకి అనిపిస్తే 2, 3, 4 తొక్క. తినాలనిపిస్తే తినేయడమే, దొరికిందంతా దోచేయడమే. ఎంత బాగుండేది. ఇప్పుడు అంతా లెక్కేసుకుని తినడానికి సాటిస్ఫాక్షన్ లేదు. లెక్కేయడానికి తింటున్నామో తెలీదు. ఆకలేసిందంతా ఎవడు తినట్లేదు లెక్క. ఎక్కువ తినకూడదు. స్వీట్స్ లిమిట్. లిమిట్ ఉండాలి. బట్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదనేది నా ఫీలింగ్. లిమిట్ లేకుండా గేదెలా పడిపోయి తినేయాలని నేను చెప్పట్లే. సాటిస్ఫాక్షన్ ఎక్కడో తక్కువ అవుతుంది అప్పటితో పోల్చుకుంటే అంటున్నా. నాకేనా మీకు కూడా అలా అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి.